మరి ఈరోజు తండ్రి గారు చెప్పినటువంటి మాటలు మీరు అందరూ విన్నారు. సహాయం ఎవరికి చేయాలనే విషయం. నేను ఇప్పుడు కాదు, ఇది ప్రారంభించినప్పుడు అని చెప్తున్నానండి. నేను ఈ రోడ్ల మీదకి పోయే వాళ్ళకి, బస్సుల్లో పోయే వాళ్ళకి, కార్లలో పోయే వాళ్ళకి, ఎవరికంటే వాళ్ళకు పోయి ఈ సహాయాలు చేస్తున్నప్పుడే నేను ప్రారంభించాను. నేను అప్పుడే చెప్పాను, ఇది రాంగు, ఇది సరైన పద్ధతి కాదు అని నేను అప్పుడే చెప్పాను. కానీ నా సమాచారం ఎవడు తీసుకొని పోవునన్నట్టుగా డాడీ వరకు నా సమాచారం ఆడిపోతుంది, ఆడి వరకు నా సమాచారం పోతుంది. అసలు సహోదరుడు ఎవరు విజయన్న? సీనియర్ మోస్ట్ కాబట్టి నువ్వు చెప్పన్నా, సహోదరుడు ఎవరన్నా బైబిల్ ప్రకారం? సంఘంలో ఉన్నవాళ్ళే కదా. దారిని పోయే ప్రతి దానయ్య సహోదరుడా? ముస్లిం మేము సహోదరులం అంటున్నారు. ఎవరికి? ఇశ్రాయేలీలకి. ఆత్మీయంగా సహోదరులా? ఎవరు అసలు సహోదరులు? ఎలా సహోదరులు? అసలు బేదలు ఎవరు? అసలు బేదలు ఎవరండి? బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటండి బేదలు ఎవరు అనడానికి? బేదలు ఎవరండి? వాక్యంలో లేనివారు బేదలు. వాళ్ళకి ఏమందించాలా? ఏమందిస్తున్నారు అందరూ పోయి? మజ్జిగ, బియ్యము, బ్యాళ్ళు, ఆకులు, అలములు. ఏమండి, మాకు లేదు ఇక్కడ మజ్జిగ, ఒక గలాస్ ఇచ్చేవాళ్ళు లేడు. ఆశ్చర్యపోయానండి. ఒకరోజు కరోనా టైంలో పెద్ద ఆయన డాడీ గారు ఇలా చేయమన్నాడు కదా, అందరికీ పంచమన్నాడు కదా. పంచి 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 చివరికి ఏమొచ్చింది? నెత్తి మీద గుడ్డ వేసుకున్నాడు. పెద్ద ఆయన వేసుకున్నాడు, మనం వేసుకున్నాం. కరెక్టేనా? వేసుకున్నాక తెలిసింది మనకు. నాకు వేసుకోకముందే తెలుసు. అంతే కదా. ఇప్పుడు అవార్డు ఎవరికి రావాలా? ఇన్ని కార్యక్రమాలు చేస్తే ప్రభుత్వం ఎవరిని గుర్తించాలా? మనల్ని గుర్తించాలా. మనల్ని గుర్తించిందే 1000 మందితో, సుమారు 1500 మందితో రక్తదానం. ఎక్కడ? విజయవాడలో. మధ్యాహ్నం ఇదే ఎండల కాలం రక్తం ఇచ్చానండి. రక్తం ఇచ్చిన 10 నిమిషాలు కళ్ళు తిరుగుతున్నాయి, పడిపోయాను. డాడీ కూడా ప్రకటన చేశారు ఆ విషయం. షడ్డర్కి పడిపోయాడు, కళ్ళు తిరిగాను. ఏమొచ్చా? ఏమీ రాదు. రాజకీయాల్లోకి పొమ్మన్నాడు డాడీ గారు, వెళ్ళామా? ఏమండి, మాది పోగొట్టుకున్నావా లేకపోతే వాళ్ళదేమన్నా తెచ్చుకున్నావా? రాజకీయాల్లోకి వెళ్ళాను. నేను వెళ్ళానండి, రాజకీయాల్లోకి వెళ్ళాను. కడప జిల్లాకు క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యాను. ఏమన్నా వచ్చిందా? చెప్పండి, ఏమన్నా వచ్చిందా? నాకేమన్నా ఏమి రాలేదండి. నా దగ్గర నుంచి పోవడం లక్షలు ఖర్చు పెట్టానండి. నా సహోదరులకు ఏం చేస్తారో, నా సహోదరులకు ఏమైనా చేస్తారు, నా సహోదరులకు ఏమైనా చేస్తారని ఎంతో పెట్టాను. ఏం చేశారు? ఒక సీపర్ ఉద్యోగం ఇప్పించుకోలేకపోయాను. ఏ ఉద్యోగం? సీపర్. ఏ షాపులోకి పోయి అయ్యా ఉద్యోగం, అయ్యా సీపర్ ఉద్యోగం అంటే ఈరమ్మా. ఆ ఉద్యోగం కూడా నేను ఇప్పించుకోలేకపోయినాను. రిమ్స్లో బాలునాగిరెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, రిమ్స్లో పెద్ద ఆయన, దీని అంతటికి హెడ్ అయిన. అక్కడ వర్క్స్ అన్నీ కూడా ఇచ్చేది ఆయనే, వర్క్స్ అన్నీ చేపించేది ఆయనే, కాంట్రాక్టర్. ఒక సీపర్ ఉద్యోగం ఇప్పించుకోలేకపోయినాను. క్రిస్టియన్ మైనారిటీ మళ్ళా అధ్యక్షుడిని, వైఎస్ఆర్ సిపి. డబ్బులు ఎన్ని పోగొట్టుకున్నాను తెలుసా? మినిస్టర్ని పిలిస్తే నా డబ్బు పెట్టాలా? ఏమండి, ఆయన్ని పంపించాలంటే నా డబ్బు పెట్టాలా? ఎమ్మెల్యేని పిలిచాలంటే నా డబ్బు పెట్టాలా? అంతా నా డబ్బే. పబ్లిసిటీ ఎవరికి? నాకా ఆయనకా? ఏంది, నా డబ్బు ఇచ్చి ఆయనకి పబ్లిసిటీ? ఎమ్మెల్యే మా ఇంటికాడికి వచ్చాడనుకో, ఓ ఎమ్మెల్యే ఎట్టటోడు తెలుసా, ఎమ్మెల్యే ఇట్టటోడు తెలుసా, ఎమ్మెల్యే డూమ్ డామ్ తుస్ చెప్పాలా లేదా? ఆయన పొగడకపోతే ఎవడో ఒకటితో పొడిపించాడు మళ్ళా. భయం. నిజమే కదా. ఆయన పొగడకపోతే ఏంది పరిస్థితి చెప్పండి? ఎమ్మెల్యే వచ్చినాడు, నువ్వు ఏం చేయాలమ్మా? ఎమ్మెల్యే వస్తే ఏం చేయాలండి రవణ? పటాకులు కాల్చాలా? మరి పేల్చొద్దు. డబ్బు ఆడించి వస్తుంది. పటాకులకు, పూలదండలకు, ఈ వాటర్ బాటిల్కు, ఫుడ్డు, ఇంక తర్వాత ఏమండి ఇంక ఎన్ని అంగులు ఆర్భాటాలు.
ఆయన వచ్చిన టైం ఇంకేం చేయాలా, ఒక 5-6 మంది ఏం చేయాలా, రవణ ఎమ్మెల్యే గురించి మాట్లాడతాడు. రవణ రాగానే ఏం చేస్తాడు? ఇక ఏ మామూలు గౌరవమా? సామాన్యుడు కదండి ఎమ్మెల్యే. పొగడ్తలు ఏంది, మన డబ్బులు ఖర్చు పెట్టి వాడిని పొగిడి వాడి కోసం ఎంత కష్టపడతాం, చివరికి వాడు ఇచ్చేదేంటి? చేతిలోకి చెప్పొకటి. అంతే కదా. రాజకీయాలు దిగి ఎంతమంది చెప్పలు తీసుకొని తిరుగుతున్నారు తెలుసా? ఆ పవన్ కళ్యాణ్ నమ్ముకొని ఎంతమంది చెప్పలు తీసుకొని రోడ్ల పడి తిరుగుతున్నారు తెలుసా? అమెరికా నుంచి వచ్చిందంట ఒక ఆమె, వచ్చి మంచి జీతం అంట, లగ్జరీ లైఫ్ అంట, నీకు టికెట్ ఇస్తాను నువ్వు రా ఎమ్మెల్యేగా నిలబడదు అని చెప్పి పిలిచాడంట. వచ్చిందంట, సుమారుగా కోట్లు ఖర్చు పెట్టేసింది. ఇది ఏమండి, ఒక మనిషి తిరగాలంటే ఆ వెనకల ఎంతమంది మంది మాల్బలం హంగామా ఉండాలి తెలుసా? నిన్న షర్మిలమ్మ వచ్చింది, ఆమె వెనక ఎంతమందో తెలుసా? సుమారుగా 500 మంది ఉన్నారు. ఎన్ని కార్లో తెలుసా? మరి ఎంతగా డబ్బు అంటే ఇప్పుడు ఓట్లు ఎట్లా పడతాయి తెలుసా? వాళ్ళ వెనక ఎంత హంగామా ఉంటే అంత పెద్ద హీరో అయినా. అర్థమైంది మీకు? హంగామా ఎక్కువ ఉండాలా. మనకేడుంటుంది హంగామా? మా నాగేంద్ర ఉన్నాడు, వచ్చినాడు బాబు లేదు, ఎందుకంటే మా దగ్గర హంగామా లేదు కదా. ఈ నుంచి బండి వేసుకోమాడండి ఆడికి దర్శి, ఈ నుంచి బండి వేసుకొని దర్శి పోయాడు. ఎవరిని దర్శించడానికి బాబు? ఆమె నామినేషన్ వేస్తుందంట ఎమ్మెల్యే. మరి అయ్యగారికి ఏమి ఇచ్చినారేమో నాకు తెలియదు, కానీ ఈణించిపోయాడు బండి వేసుకొని మడ్డు ఎండలో. నిజమండి. నిన్న చంద్రబాబు వచ్చే పోయి కాసుకున్నాడు ఆడ, ఎవరు లేరు కానీ ఆడ జనాలు, ఈయన మాత్రం పోయి ఉన్నాడు. క్లాస్ జరుగుతుంటే రాలేదండి. ఎందుకు రాలేదంటే మా దగ్గర ఏం లేదు, అంగు ఆర్భాటం లేదు. నేను నలకరావు పవన్ కళ్యాణ్ ఫోటో, చంద్రబాబు నాయుడు ఫోటో, జగన్ ఫోటో, ఓడి ఫోటో ఇటో పట్టుకొని ఏమంటే డోళ్ళు డమ్ములు కొట్టించుకుంటా వెనక 500-600 మంది పెట్టుకొని తిరుగుతూ ఉంటే అప్పుడు నా చుట్టూరు ఉంటారేమో. అంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితుల్లోకి వచ్చేసారనమాట. దేవుని పిల్లలారా, వెనక మంది మాల్బలం ఉండాలి. రాజకీయ నాయకులకు వాడు పెద్ద నాయకుడు అంటే ఏముండాలి? వెనక జనం ఉండాలా, ధనబలం ఉండాలి. ఇదంతా పోయింది అంకు, గొడవమని కొట్టుకుంటుంది. వేరే వాడికి ఇచ్చేసినంట పవన్ కళ్యాణ్ టికెట్. మొన్న ఏదో యూట్యూబ్ ఆన్ చేస్తే వచ్చి ఏడుచుకుంటుంది. రాజకీయ నాయకులు నమ్ముకుంటే ఏమి దక్కుతుంది మనకు? అందుకే రాజులనైనా మనుషులనైనా నమ్ముకొనక దేవుణ్ణి ఆశ్రయించండి రా బాబు, దేవుణ్ణి నమ్మంటారు అన్నాడు. ఎవడికి మజ్జిగ ఇయ్యాలా? ఎండకు వాక్యం వినేదానికి వచ్చినారు మీరందరూ పాపం. మీకు ఇవ్వాలి మజ్జిగ, మీకు పెట్టాలి బిర్యానీ, మీకు ఇవ్వాలి బట్టలు. సంఘంలో లేరా పేదవాళ్ళు? వాళ్ళని జ్ఞాపకం చేసుకోకూడదా? బేదలు 2 రకాలుగా ఉన్నారండి. సంఘంలో ఉన్న బేదలు ఉన్నారు, సమాజంలో ఉన్న బేదలు ఉన్నారు. సమాజంలో ఉన్న బేదలు ఎవరు? వాక్యం లేనివారు. సంఘంలో ఉన్న బేదలు ఎవరు? ఆర్థికంగా బాగలేని వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా బాగలేని వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇబ్బందికరమైన పరిస్థితులను అనుభవిస్తున్న నా సహోదరులు ఉన్నారు. దేవుని పిల్లరా, ఇవన్నీ కూడా కొన్నేళ్ల నుంచి నేను మొత్తుకు BYUలో ఎప్పుడైతే వాక్యం నేర్చుకున్నానో, బేదలు ఎవరు అనే పాఠం, సహాయం ఎవరికి చేయాలనే పాఠం ఎప్పుడు నేర్చుకున్నానో అప్పుటాంచి నాకు తేడా కొడుతుంది. ఇదేంటి బేదలు ఇళ్ళు అంటున్నారు, ఏంది రోడ్ల మీదకి పోయి పంచుతున్నారు, బేదలకు పంచాల్సిన వాక్యం కదా, ఇదేంది మజ్జిగ పంచుతారు, ఇదేంది రక్తం పంచుతారు. మనకు రక్తం లేక అల్లాడుతున్నాం. రిమ్స్లో మన సహోదరులు ఫోన్ మీద ఫోన్, నాకు గర్భవతులు మన సహోదరి మనులు ఏమండి హాస్పిటల్లో చేరి నాకు ఫోన్ మీద ఫోను, అన్నయ్య బ్లడ్ లేదన్నా, మేము పలానా ఆలగడ్డ చర్చికి పోతాం, మేము పలానా పులివెందల చర్చి. అంటే ఏమంటే మన జిల్లాలో కానీ చుట్టుపక్కల జిల్లాలకు కానీ మ్యాక్సిమం మన రిమ్స్కే వస్తారు చాలామంది. గర్భవతులంతా కూడా ఆపరేషన్కైనా సరే, కాన్పుకైనా సరే, దేనికైనా సరే ఇక్కడికి వస్తారు, ఎక్కువ కడపకి వస్తారు. వాళ్ళకు బ్లడ్ అవసరం వస్తుంది. ఎవరు ఇస్తారు? మనం ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేస్తామే. 2 రోజులకు ఒకసారి ఏమిటి కోసిలో ఒకసారి, ఆలగడ్డలో ఒకసారి, పులివెందల్లో ఒకసారి. మొన్న యేసేపన్న అందరికీ రక్తం ఇప్పించా. ఎందుకన్నా అందరికీ రక్తం ఇప్పిస్తాను అన్నా? చేయాలన్నా మనం రక్తదాన కార్యక్రమాలు? వరే నీ బాసుగల
ఎవరికి చేస్తాను? మావాడు కూడా పాపం శామి ఒక బాటిల్ ఇచ్చినాడు. ఎవరికి పోయిందో అది? ఆ రక్తం ఏ పనికి మనోడికి పోయిందో, వాడు తాగుతా తిరుగుతా వాడు ఇష్టం వచ్చినట్టు బ్రతికోడికి పోయింటుంది అది. కోట్లు పెట్టినా దొరకని రక్తం ఎవరికి అవసరపడాలండి? దేవుని పని చేసే పిల్లలకు అవసరపడాలి, దేవుని కార్యక్రమాలు చేసే వాళ్ళకి అవసరపడాలి. నాకు ఎప్పటి నుంచో తేడా కనపడతానే ఉంది, ఏదో సంథింగ్ రాంగ్. పెద్దానికి చెప్దామా? పెద్ద ఆయన వరకు నా సమాచారం ఎవరు తీసుకుపోతారు? ఎవరికైనా చెప్దామా? పెద్ద ఆయన ఎదిరిస్తామను అంటారు. ఎదిరించడం ఏంద్ర బాబు? సలహా ఎవరికైనా చెప్పచ్చు. సలహా ఎవరికి చెప్పకూడదు చెప్పు? నాకు మీరు చెప్పచ్చు, మీకు నేను చెప్పచ్చు. పెద్ద ఆయనకి చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాను నేను. తండ్రి గారికి చెప్పాలనుకున్నాను. ఎందుకు? ఈ రాజకీయాలు మంచివి కాదు. రాజకీయాలు అసలు మంచివే కాదు. అది దెబ్బ తగిలిన తర్వాత, దానివల్ల నష్టం జరిగిన తర్వాత డాడీ గారు తెలుసుకొని ఇక రాజకీయాల జోలికి నేను వెళ్ళనన్నాడు. నిజమేనా? ఈరోజు ఏమంటున్నాడు తండ్రి గారు? ఈరోజు తెలిసింది ఆయనకు. నిజంగా అండి, మనవాళ్ళకి చేస్తే బాగుంటుందండి. వాస్తవం అది. మన వాళ్ళకి చేస్తే బాగుంటుంది. బేదలు ఎవరండి? యేసుప్రభు ఎవరికి పంచమన్నాడు? ఏమంటే కాళ్ళు లేని కాళ్ళు ఇచ్చాడు, చేతుల్లోకి చేతులు ఇచ్చాడు, అన్నీ ఏం లేవో అందరికి ఇస్తున్నాడు. కానీ బీదలకు ఏమి ఇస్తున్నాడో తెలుసా బైబిల్లో? చూడండి, లూకా సువార్తలో ఉంటుంది. లూకా సువార్త 7వ అధ్యాయం. యోహాను గారు మాట్లాడుతున్నారు ఇక్కడ. ఏమని మాట్లాడుతున్నాడంటే, నాయనా నేను చెరసాల్లో పడినాను కదా, ఇంతకు నా పరిస్థితి ఏందో నాకు అర్థం కాలేదు. ఒకవేళ వచ్చిన ఆయన మెసేజ్ అయితే నన్ను కాపాడు ఉండేవాడు కదా అని ఏదో ఒక ఆలోచన చేసి ఆయన నమ్మాలా వద్దన్నట్టుగా శిష్యులతో చెప్పి పంపిస్తాడు. అప్పుడు శిష్యులు పోయి మాట్లాడతారు యేసుక్రీస్తు వారితో. ఏమని? 20. ఆ మనుషులు ఆయన వద్దకు వచ్చి, రాబోవాడు నీవేనా, లేక మరి ఒకరికొరకు మేము కనిపెట్టవలనా అని అడుగుటకు బాప్తిస్మిచ్చి యోహాను మమ్మను మీ యొద్దకు పంపినని చెప్పిరి. ఆ గడియలోని ఆయన రోగములను బాధలను అపవిత్రాత్మలు గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డివారికి చూపు దయచేసిను. గుడ్డోళ్ళకి ఏమిచ్చాడమ్మా? చూపు. గుడ్డోళ్ళకు చూపు అవసరం. కన్నవాటిని విడిన వాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారికి కాళ్ళు ఇస్తున్నాడు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, బాగుపడిపోతున్నారు, చెవిటి వాళ్ళకి ఏమవసరం? వినపడాలి, వాళ్ళు కూడా వినేస్తున్నారు, చనిపోయిన వారు సైతం లేపబడుచున్నారు. ఇప్పుడు బీదలకు ఏమిస్తున్నాడమ్మా? బీదలకు ఏమిస్తున్నాడు జగన్ గారు బీదలకు ఏమిస్తున్నాడమ్మా? నవరత్నాలు. ఏందో 9 చెప్పునట. ఏమండి? నవరత్నాలు ఇస్తున్నాడు. ఈ నవరత్నాలు ఎవరికి? ఇళ్ళు లేని వాళ్ళకి ఇండ్లు, బియ్యం లేని వాళ్ళకి బియ్యం, ఏమండి చదువు లేని వాళ్ళకి చదువు, ఫీజు రియంబర్స్మెంట్, ఎన్నో పథకాలు ఆయన ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? బీదలకు ఇచ్చాడు. ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు, ఓకే. బట్టలు లేని వాళ్ళకి బట్టలు. అంటే బీదలకు ఏమి ఇస్తున్నాడు? ఇవన్నీ ఇస్తున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేదలికి యేసుక్రీస్తు వారి దగ్గరికి యేసుక్రీస్తు వారు ఏమి ఇస్తున్నాడు? ఇదేంటండి? బీదలకు బియ్యం కదా ఇవ్వాల్సింది, బీదలకు ఇల్లు కదా ఇవ్వాల్సింది. బీదలకు ఏమి ఇస్తున్నాడు ఇక్కడ? సువార్త ఇవ్వాలండి. మజ్జిగ కాదు. మజ్జిగ తర్వాతి. ఎక్కడికి వచ్చిన తర్వాత, సంఘంలోకి చేరిన తర్వాత మజ్జిగ కాకపోతే ఏమండి మంచి బట్టలు గడబెట్టు. ముందు ఇవ్వాల్సిందేంటి? సువార్త. మజ్జిగ దాగి చచ్చిపోతే పరలోకం పోతాడా? సువార్త విని చచ్చిపోతే పరలోకం పోతాడా? సువార్త విన్నాడనుకో, తెలుసుకున్నాడనుకో, దేవా నా తప్పు క్షమించి యేసు ప్రభునామంలో నా పాపములు క్షమించి నన్ను కరుణించి అన్నాడనుకో, ఏమైపోతాడు?
పరలోకం పోతాడండి, దేవుడి చెంతకి వెళ్తాడండి. దేవుడి చెంతకు చేర్చే పనులు చేయాలి మనం. ఈ ప్రజలను దేవుని చెంతకు చేర్చే పనులు చేయాలి. అది మనం చేయాల్సిన పని. యేసుక్రీస్తు వారి లోకానికి దేనికి వచ్చినట్టు చెప్పండి నాకు మీరు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును. మరి ఆయన పాపులు రక్షించేదానికి వస్తే నువ్వు నేను దేనికి వచ్చావు? పాపులను రక్షించుటకే మనం కూడా. మర్చిపోయినాడా బాధ్యత? మీరందరూ బాధ్యతను మర్చిపోయినారా? నిద్రపోతే ఏమన్నా? ఏంటి బాధ్యత? ఏంటి మన బాధ్యత? ఏంటి? మనం చేయాలి కదా. ఆయన బాధ్యతలన్నీ మనం చేస్తామనే కదా ఆయన చంపేశాం. యేసుప్రభుని చంపింది ఎవరు? యూదులా? ఇశ్రాయేలీలా? ఎవరన్నా విజయనా చంపింది యేసుప్రభును? ఎవరన్నా చంపింది? ఎవరమ్మా చంపింది? మనం చంపలేదా? చంపితివి. ఆయన పోయా. ఇప్పుడు ఆయన బాధ్యతలు, ఆయన చేయవలసిన పనులు ఎవరు చేయాలా? దానికి ఉదాహరణ, గొర్రెని చంపితివి, దాని పిల్లని ఎవరు సాకాలి? ఇప్పుడు ఎవరు చంపినాడో సాకాలి. ఇప్పుడు యేసుప్రభుని చంపించివి, తన పిల్లల్ని ఎవరు పోషించాల్సిందే? నువ్వు నేనే. పోషిస్తున్నావా? మంది మనం పోషించుకుంటున్నావా? మంది మనం చూసుకుంటున్నావా? ఏం బాధ్యత మంది? ప్రమాణం మీకు తెలుసు కదా. రొట్టె ప్రమాణం ఏంటి? నిబంధన ఏంటి? ప్రమాణం ఏంటి? రొట్టె దేనికి? నా బాధ్యతలన్నీ మీరు చూసుకుంటారని, మీరు మర్చిపోతారని గుర్తు చేస్తున్నాడు రొట్టె ద్రాక్ష రసం ద్వారా. కానీ ఎన్ని మర్చిపోయామండి, అన్నీ మర్చిపోయాం. లోక సంబంధమైన కార్యక్రమాలు, రాజకీయాలు, యాజకీయాలు పక్కన పెట్టి రాజకీయాలు. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ కూడా నిజం చెప్తున్నానండి. బైబిల్ ప్రకారం ఆలోచన చేస్తే సహాయం ఎవరికో తెలుసా? సంఘములో ఉన్న పేదలైన వారికండి. ఇంట్లో సరిగ్గా లేదు కానీ ఈదిలోకి పోయి మీసం తిప్పడం ఏంటండి? నాకు తెలియక అడుగుతా. ఇంటికి గెలిచా రచ్చగెలిచింది, లేకపోతే రచ్చగెలిచి ఇంటికి గెలిచాను? ఏదో చెప్పండి నాకు. మనం ఏం చేస్తున్నాం? ఇంట్లో మజ్జిగ లేదు కానీ ఈదిలోకి పోయి మజ్జిగ పంచుతున్నాం. ఇంట్లో బియ్యం లేవు కానీ ఈదిలోకి పోయి బియ్యం పంచుతున్నాం. మహాతల్లి, ఒక తల్లి ఆడ యూనివర్సిటీలో పని జరుగుతోంది. మోదవలసలో స్థలం కొని గోడ కడుతున్నారు. అర్థమవుతుంది మీ అందరికీ? పని జరుగుతూ ఉంది. ఒక తల్లి తనకున్నవన్నీ కూడా వేసేసి అక్కడ ఉన్న వాళ్ళకి పంపించిందండి. వాళ్ళకి పెడుతుందండి, అది ఒప్పుకోవచ్చు. ఒకరోజు మన సంఘంలోనే చంద్ర సార్, మీరు కూడా ఉన్నారు ఆ రోజు, రవణ ఉన్నాడు. ఏమండి, కరోనా టైంలో ఆకుకూరలు, కాయగూరలు, తర్వాత బియ్యం ఒక 20 మందికి పంచుతామంటే పంచండి అని చెప్పాను. తీసుకొచ్చి 20 బ్యాగులు ఇటు పెట్టారు. ప్రార్థన చేయండి అన్నారు. సరే అని ప్రార్థన చేసి కళ్ళు తెరిచే లోపల అన్నీ తీసుకొని పోతున్నారు. ఇదేంటి అన్నీ తీసుకొని పోతున్నారు? నాకే లేదండి ఒకటి కూడా. ఇది యాడికి రా బాబు అంటే రోడ్ల మీద చాలా మంది పేదలు ఉన్నారు. నేనెవరిని? నాకివా? మాణిక్యం ఉంది పాపం, ఆమెకివా? ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు మన సంఘంలో, కొంచెం పేదవాళ్ళుగా. చాలా మంది. సుమతి ఉంది, రవణ ఉన్నాడు, ఉదయ్ ఉన్నాడు, చాలా మంది పిల్లలు, ఎలీషా ఉన్నాడు. చాలా వాళ్ళకి ఇచ్చు కదా, మన వాళ్ళకి ఇచ్చు కదా. కరోనాలో పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, తిండికి చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. నీకుంది కదా, పంచు మన వాళ్ళకు. అది చేయలేదండి. ఎవరికో పోయి ఇవ్వాలంట. రోడ్లపైన ఆడ ఉండారంట, కలెక్టర్ ఆఫీస్ కాడ, 7 రోడ్ల కాడ ఆడ ఏడా ఉండారంట, వాళ్ళకి పంచాలంట తీసుకొని పోయి. వీడిని పెంచిందండి దెయ్యం చక్కగా. కరెక్టే కదా, ఎవడిని పెంచింది దెయ్యం? తన సహోదరులు వదిలిపెట్టి ఎక్కడికో పోయి పంచేవాడు ఎవడండి? దేవుని పిల్లలారా, చేసే ప్రతి పనిని పరీక్షించుకోవాలన్నాడు దేవుడు. నీవు చేయి పనిని ఏం చేయాలి? గలతీలు రాసిన పత్రికలో ఉంటుంది, పరీక్షించుకో. మనం పోయే మార్గం మనకు కరెక్ట్గా కనపడుతుంది, కానీ అది కరెక్టా కాదా అని చెప్పి మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. అలా కాకుండా పోయినాం అనుకో, ఒకని మార్గం వానికి యథార్థంగా కనపడును, చివరికి అది మరణమునకు చేరును. దేవుని పిల్లలారా, సాతాన్ అనేవాడు చాలా చక్కగా పనిచేస్తున్నాడు. ఈరోజు ఒక టైటిల్ పెడదాం అనుకున్నాను, కానీ నాకు టైం లేదు.
ఆ టైటిల్ ఎందుకు తెలుసా? సాతాను పరదేశు. ఏం పేరండి? సాతాను. సాతాను అంటే ఏంది? అంటే ఏంది? ఒక డాక్టర్ ఉన్నాడు తెలుసా మీకు? హిప్నాటిజం డాక్టర్ అంటారు ఆయన్ని. ఆయన ఏం చేస్తాడంటే ఎక్కువగా మర్చిపోయిన ప్రతి వారికి గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అర్థమవుతుంది? పరదేశం ఏంటంటే ఏంటి? రవణ ఒక్క నిమిషం నువ్వు గమనున్నా. చర్చ అయిపోయేంత వరకు రవణ మాట్లాడకూడదు. తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, విన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు దేవుడి దయ వల్ల చెప్తున్నావు, విన్నావు కాబట్టి. ఒక్కరి గడ తెలియదు నా రవణ. నిజంగా నా చేత్తో నా తల బాదుకోవాలనిపిస్తుంది. పరదేశ్ అంటే ఏంటి అంటే నువ్వు ఒకడు చెప్తున్నావు కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? నేను చెప్తానని చూస్తారన్నా, చెప్పిన దాని గురించి చెప్తారని నేను చూస్తున్నానన్నా. పోయిన వారం ఏం చెప్పాను? పోయిన వారం ఏం చెప్పాను? పోయిన వారం ఏం చెప్పానమ్మా? పోయిన వారం నేను ఉన్నాను అసలు? పోయిన వారం ఏం చెప్పానంటే, దేవుని పిల్లలారా, దేవుని ఆలయం దెయ్యానికి నిలయమని చెప్పాను. సాతాను పరదేశం. అసలు పరదేశం అంటే ఏంటి? మీరు నేర్చుకోవాలని కోరుకుంటున్నాను, మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు దేవుణ్ణి తెలుసుకోకపోయినా, ఆయన కుమారుణ్ణి తెలుసుకోకపోయినా మీరు ప్రమాదంలో పడతారు. అద్వితీయ సత్యదేవుడు అయిన మిమ్మును మీరు పంపిన యేసుక్రీస్తు వారిని తెలుసుకున్నటే ఎరుగుటయే నిత్యజీవం. పరదేశం అంటే నెమ్మది పొందు స్థలం. దేవుని పిల్లలారా, ఈ పదం ప్రకటన గ్రంథంలో మీకు చూపించాను 2 ఏళ్ళు. దేవుని పరదేశు. దేవుని పరదేశం అంటే దేవుడు నెమ్మది పొందు స్థలం, దేవుని విశ్రాంతి స్థలం. ఈ దేవుని యొక్క విశ్రాంతి స్థలం ఎక్కడ అని మీకు క్లారిఫై చేశాను నేను. ఎక్కడని మీకు క్లారిఫై చేశానంటే, దేవుని పిల్లలారా, సంఘమే దేవునికి విశ్రాంతి స్థలము. విశ్రాంతి ఎప్పుడు తీసుకోరు. ఒకవేళ దేవుడు పరలోకంలో ఉన్నా విశ్రాంతి మాత్రం ఎక్కడ తీసుకుంటాడంటే సంఘంలో తీసుకోవాలనుకుంటున్నాడంట విశ్రాంతి. అర్థమవుతుందా మీకు చెప్పే మాటలు? యజమాని ఎక్కడ తిరిగినా కూడా విశ్రాంతి ఎక్కడ తీసుకుంటాడు? వచ్చి ఇంట్లో తీసుకుంటాడు. యజమాని అంటే తండ్రి. అలాగే మన పరలోకపు తండ్రికి విశ్రాంతి ఎక్కడో తెలుసా? మన పరలోకపు తండ్రికి విశ్రాంతి ఎక్కడో తెలుసా? సంఘం. ఇక్కడ దేవుడు విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. మరి దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుడు విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు కదా, ఇక్కడ దేవుడు విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు కదా, మరి దేవుడు విశ్రాంతి తీసుకుంటున్నాడా అని నేను మీకు ప్రశ్నలు వేస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తాను. అంటే నేను ఏ ప్రశ్న వేస్తానంటే, ఆల్రెడీ మీకు చెప్పిన విషయాన్ని మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను. మీకు తెలియని దాన్ని నేను అడగను. మీకు తెలియని దాని గురించి మీకు తెలియని దాని గురించి ప్రశ్న వేస్తే నాకేంటి లాభం? మీకు ఆల్రెడీ చెప్పిన దాని గురించి మళ్ళీ నేను 2వ వారం కూడా చెప్తాను. మహాజ్ఞానపు సంగతులు అండి సంఘం ద్వారా. కానీ మన తలకు అవి ఎక్కవు. ఎక్కితే నిజంగా పరలోకం ఎక్కుతామండి. మనం దేవునికి దగ్గరగా ఎక్కిపోతామండి. దేవుని పిల్లలారా, సంఘం అనేది దేవుడు విశ్రాంతి తీసుకునే స్థలం. దేవుడు విశ్రాంతి తీసుకునే స్థలం. ఈ విశ్రాంతి స్థలాన్ని, ఈ నెమ్మది పొందే స్థలాన్ని ఏమన్నారంటే పరదేశం అన్నారు. అందుకే దొంగతో యేసుక్రీస్తు వారు ఏమంటారు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అంటాడు. పరదేశంలోకి ఎందుకు తీసుకొని పోతున్నాడు దొంగను? అక్కడ విశ్రాంతి పొందుతూ నువ్వు అంటున్నాడు. లాజరు నిద్రించుచున్నాడు. ఎక్కడ? పరదేశంలో. అంటే నెమ్మది పొందుతున్నాడు. దేవుని పిల్లలారా, నెమ్మది పొందు స్థలమే పరదేశం. దేవుడు కూడా నెమ్మది పొందాలంట. ఎక్కడ? సంఘంలో, మన మధ్య ఉంటున్నాడా? నెమ్మది పొందుతున్నాడా? లేదు.
సంఘములో దేవుడు ఉన్నాడా? అంటే మన మధ్యలో దేవుడు ఉన్నాడా? మనతో దేవుడు ఉన్నాడా? ఎందుకు లేడంటే దేవుడు ఏది చేయాలనుకుంటాడో సాతాను కూడా అదే చేస్తుంది. బాగా వినాలి మీరంతా. దేవుని పిల్లలారా, ఇలా వాక్యం ఎక్కడ దొరుకుతుందని ఎదురు చూసేవాడిని, తపన పడేవాడిని అండి. వెళ్ళి విన్నామా అని. మీరు కూడా అలాంటి మనసు ఉంటుందేమో నేను అనుకుంటాను. నాకు భయం అండి, ఎక్కువసేపు చెప్పాలన్నా కూడా, ఒక 5 నిమిషాలు దాటాలన్నా కూడా భయం. ఎందుకంటే మీలో మీరు సనుక్కుంటూ ఉంటారు లోపల, ఏంది ఇంతసేపా, ఇంకా పెట్టుండాడే, ఇంకా ఎన్ని కూర్చోబెట్టుండాడే అని మీ మనసులో ఆ భావన రాకూడదు. అందుకే వీలైనంత త్వరగా మంచి ఇంత సబ్జెక్ట్ ఇంతసేపటి లోపల పంపించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను, భయపడుతూ ఉంటాను. దేవుని వాళ్ళరా, దేవుడు ఏదైతే చేస్తూ ఉంటాడో సాతాను కూడా అదే చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు దేవునికి కొన్ని అలవాట్లు ఉన్నాయి. అంటే మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి ఏమంటే ఆయన ఏం చేసేవాడు తెలుసా? ప్రశ్నలు వేసేవాడు. దేవునికి ప్రశ్నలు వేసే అలవాటు ఉందా అండి? దేవునికి ప్రశ్నలు వేసే అలవాటు ఉందా? ఉంది. యేసుక్రీస్తు వారు శాస్త్రుల మధ్య బోధకుల మధ్య కూర్చుండి ఏం చేస్తున్నాడు? ప్రశ్నలు వేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వరకు ప్రశ్నలు వేసే అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి ఎక్కడన్నా ప్రశ్న వేశాడా? ఎవరి దగ్గర వేసాడా? ఎవరి దగ్గర వేసాడు? యోబు దగ్గర వేసాడు. నేను నీకు ప్రశ్న వేయదును, నువ్వు నాకు దానికి తెలియజెప్పన్నాడు. అంటే తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తానంత తాను ఏమీ చేయనేరుడు. యోహాను 5:19 ఉంటుంది. దేవుని పిల్లలరా, అంటే ఇప్పుడు తండ్రి ప్రశ్నలు వేసే అలవాటు ఉంది. ఆ ప్రశ్నలు దేనికి వేశాడు ఆయన? మంచిగా చెడుకా? ఏమంటే ప్రశ్న మంచిగా చెడుకా? బాగా వినాలండి, నేను పంపించేస్తాను మిమ్మల్ని. ప్రశ్న మంచిగా చెడుకా శ్యామ్? ప్రశ్న దేనికి? నేను మంచికి. అంటే దేవుడు ప్రశ్నలు మంచికి వేస్తున్నాడు. అంటే యోబుకు గతాన్ని గుర్తు తీసుకొని వచ్చి అతన్ని కూడా ఒక మంచి మనిషిగా తయారు చేసి మరో లోకానికి తీసుకుపోయేదానికి, మహాలోకానికి, పరలోకానికి తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, దేవుడు ప్రశ్నలు వేస్తున్నాడు మంచి కోసం. ఏమండి, సాతాను కూడా ప్రశ్నలు వేస్తుందా లేదా? సాతాను కూడా ప్రశ్నలు వేస్తుందా లేదా? బాగా వినాలి మీరు, మంచి సబ్జెక్టులు చెప్తాను మీకు నేను. సాతాను కూడా ప్రశ్న వేస్తుందా లేదా? వేస్తూ ఉంది. దీనికి ఎక్కడి నుంచి వచ్చింది అలవాటు? తండ్రి ఎదుటి చేయుట కుమారుడు చూశాడు, ఈడుగడ చూశాడు. అంటే ఈడెక్కడున్నాడు ఒకప్పుడు? అంటే దేవుడు చేసేటివన్నీ చూశాడా? దేవుడు మాట్లాడే ఉన్నాడా? విన్నాడు. తండ్రి ఏది చేయుట కుమారుడు చూశాడు, కుమారుడు కూడా అదే చేశాడు. దేనికోసం చేశాడు? మంచి కోసం చేశాడు. ఇప్పుడు సాతాన్ అనేవాడు, దుష్టశక్తి అనేవాడు, ఏమండి ఒకప్పుడు దేవదూతగా ఉండి వాడు చూశాడు, వాడు విన్నాడు. వాడు వచ్చి ఏం చేశాడు? ఆదాము అవ్వతో ఏం చేశాడమ్మా? ప్రశ్న వేశాడు. ఏం ప్రశ్న? అది మంచిగా చెడుకమ్మా? అది మంచిగా చెడుకా? చెడుకు. అలాగే దేవుడు ఎక్కడైతే విశ్రాంతి పొందాలనుకున్నాడో, ఏ సంఘంలో అయితే విశ్రాంతి పొందాలనుకున్నాడో అదే సంఘంలో నేను కూడా విశ్రాంతి తీసుకుంటాను. దేవుడు ఎందుకు ఇక్కడ ఉండాలనుకున్నాడు? మంచిగా చెడుకా? వాడు ఎందుకు ఉండాలనుకున్నాడు? అది దేవుడు విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. ఎక్కడ తీసుకోవాలనుకున్నాడు? సంఘములో. మన ఇంట్లో కూర్చు కాదు. దేవుడు ఎక్కడ ఉండాలనుకున్నాడు? సంఘములో విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. ఓకే, ఇప్పుడు సాతాను కూడా ఏమన్నా విశ్రాంతి తీసుకోవాలనుకునిందే? దేవుడు అంటే విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. దేవుడు అలిసిపోయాడు. విశ్రాంతి తీసుకునే ముందు దేవుడు ఏం చేశాడమ్మా? అలిసిపోయాడు. మంచి పనులు చేసి అలిసిపోయాడు. ఇంతకు సాతాను గడ ఏం చేసి అలిసిపోయాడు? నాకు తెలియగడుగుతా. ఏమండి, మీకు అర్థమవుతుంది? నేను శకుంతలమ్మ నాకు చెప్పమ్మా, సాతాను ఏం చేసిమ్మా అలిసిపోయాడు? నాకు 4 చెప్పమ్మా. అంటే ఇప్పుడు అంతే కదా, దేవుడు ఎందుకంటే విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు? మంచి పనులు చేసి బాగా అలిచిపోయాడు కాబట్టి తీసుకోవాలనుకున్నాడు. ఆడెందుకు తీసుకోవాలనుకున్నాడు తెలుసా?
ఈ ప్రపంచానికి దేవుడు లేడు అని నమ్మించడానికి వాడు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? కష్టపడుతున్నాడు. నిన్న పెరుగు తీసుకొని పోయాను. పెరుగు తీసుకునే దానికి పోతే అక్కడ పెరుగు అమ్మే ఉంటుంది. పోయా బాగా చెప్పిన సువార్త అంటే ఏందో సువార్త. దేవుడే లేడిపోయా అంటుంది. ఎందుకు లేడు అంటే మేము బాగుపడతా ఉంటే మా తమ్ముడు చూసి తట్టుకోలేకున్నాడు. ఏడున్నాడు దేవుడు అంటే, వాడు నీకేదో ద్రోహం చేస్తే దేవుడు లేడండం ఏంటి నాకు తెలియక అడుగుతా. మేము బాగుపడుతూ ఉంటే మా తమ్ముడు చూసి తట్టుకోలేకపోతున్నాడు, అందుకని దేవుడు లేడా? అదేమిటిది? ఇంత మంచిగా మేము బ్రతుకుతూ ఉంటే ఇంత చెడు మా మీద పడుతుందంటే ఏడున్నాడే దేవుడు అంటుంది. ఏం చెప్పాలా ఇంక నేను? ఏమి చెప్పినా వినే స్థితిలో వాళ్ళ కూతురు కూడా వచ్చేసింది. పో అంకుల్ బాగా చెప్పినావు దేవుడు అన్నాడు. దేవుని పిల్లరంటే ఈమె మంచిదని తెలియాలంటే ఒక చెడ్డోడు ఉండాలనా లేదా? మంచోడు అని తెలియాలంటే ఏముండాలా? ఒక చెడు ఉండాలనా లేదా? ఒక చెడ్డోడు ఉంటేనే ఒక మంచోడు అనేవాడు బయటపడతాడు. ఒక యోబుకు చెడు జరిగింది, కీడు జరిగింది, మంచోడని నిరూపించుకున్నాడు లేదా? నువ్వు కూడా నిరూపించుకోమంటే దేవుడి గురించి మాట్లాడొద్దన్నాను. అంటే దేవుడు లేడు అని ప్రపంచానికి ఎంత చక్కగా తెలియజేస్తుందో తెలుసా? అది దేవుడు లేడా? ఈ సృష్టిని చూడు ఒకసారి, నీవు నివసిస్తున్న భూమిని చూడు ఒకసారి, నీవు ధరించుకున్న శరీరాన్ని చూడు ఒకసారి. దేవుడు లేడని చెప్పగలవా? అంటే ఇన్ని ఆధారాలు, ఇన్ని రుజువులుంటే దేవుడు ఉన్నాడని సింపుల్గా చెప్పచ్చు. కానీ దేవుడే లేడని చెప్పిస్తా ఉందండి ఈ సమాజంతో. అందుకోసం అది పడే కష్టం రాత్రింబవుళ్ళు కష్టపడుతుంది. ఏమండి, నీతో నాతో అబద్ధాలు ఆడిచ్చేది ఎవరు? నీతో నాతో అసహ్యమైన పనులు చేయించేది ఎవరు? నీతో నాతో దేవుడు లేడు అని చెప్పించేది ఎవరు? దేవుని మార్గంలో లేకుండా మనం ఎప్పుడు దుష్ట మార్గంలో నడుచుకునేటట్టు చేసేది ఎవరు? రాత్రింబౌళ్ళు దేవునికి దూరంగా పెడుతూనే ఉంది మనల్ని. దగ్గరగా ఏమన్నా చేస్తూ ఉందే? ఈరోజు ధనరాజు అన్న ఇంక అయిపోయిందన్న, నా జీవిత పరమార్థం తెలిసిపోయిందన్న నాకు. నేను అన్నాడు నాతో, ఇండ్లు ఓపెనింగ్ వరకే అన్న. అబ్బా ఇంకా చూడ సంఘంలో నేను లేకపోతే అప్పుడు అడుగున్నాడు. ఇప్పుడు రాలా. ఎవరు రానిలే అతన్ని? ఎవరు రానిలేదండి అతన్ని. సంఘానికి ఈరోజు చాలామంది రాలేదు. ఎందుకు రానిలేదు? చాలామంది ఏమంటున్నారంటే ఎండ అంటున్నారు. ఓ మంచిది. నిన్న పొద్దుటూరులో ఏమండి పాస్టర్ల సమావేశం జరిగిందండి. నిజంగా యేసు ప్రభు వచ్చినా కూడా అంతమంది పాస్టర్లు రారండి. నిజం చెప్తున్నాను. ఆడేదో డబ్బులు పంచుతున్నారని తెలిసిందండి వీళ్ళకు, అంతే అండి. ఆ పంచనాలు పట్టలేదండి పాస్టర్లతో. ఏ పక్క నుంచి వచ్చినారో పాస్టర్లు నాకు అర్థం కాలేదు. ఈ పాస్టర్లు అంతా ఇంతమంది పాస్టర్లా. నేను వెళ్ళానండి. నేను ఎందుకు వెళ్ళానంటే వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉన్నాను కనుక అక్కడికి పోకపోతే బాగుండదు అనే ఉద్దేశంతో వెళ్ళానండి. వీలైనంత త్వరగా పార్టీలోంచి బయటికి రావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నానండి. ప్రభు పార్టీ తప్ప ఏ పార్టీ పనికిలేదండి. ప్రతి పార్టీలో పనికి మాలిన పనులు తప్ప ఏమండి పనికొచ్చే పనులు లేవండి. చెడు దగ్గరికి వెళ్ళడానికి ఉన్నంత ఆస్కారం ఈ పార్టీల ద్వారా ప్రభు దగ్గరికి వచ్చే ఆస్కారం లేదండి. అక్కడికి వెళితే ఎంతమంది జనం అంటే అంతమంది జనం అండి. మట్ట మధ్యాహ్నం అండి, ఎండండి. అన్నం తినేదానికి కూడా స్థలం లేక ఎండలో అన్నం పెడుతుంటే ఆ ఎండలోనే చెమట కార్చుకుంటూ అన్నం తింటూ ఎండకు పోయారండి. ఎండకు ఇక్కడికి రమ్మంటే వస్తారా? అంటే ఎండ అనేదానికి చెప్తున్నాను. మన పనులు ఎన్నున్నా కూడా ఎండకు పోవాలన్నా పోతాం. దేవుని దగ్గరికి వచ్చేతలకి ఎండ. ఇలా నీకు ఎండ ఎందుకులే అక్కడికి అని చెప్పింది ఎవరు? నిన్ను రానికుండా చేసింది ఎవరు? ఎంత కష్టపడుతున్నాడో అంత కష్టపడుతున్నాడు. దేవుడు లేడు అని చెప్పడానికి, అసలు పరలోకమే లేదని చెప్పడానికి, అసలు నరకమే లేదని చెప్పడానికి వాడు పడుతున్న కష్టం ఇంత అంత కాదు. వాడు పడుతున్న కష్టం ఇంత అంత కాదు. అలా కష్టపడుతూ
పని చేసి 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 రాత్రింబౌళ్ళు అంట, రాత్రింబౌళ్ళు చేసి చేసి చేసి. ఏమండి సాతాను ఎలా పని చేస్తున్నాడో తెలుసా మీకు? ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళా వచ్చే వారం ఎందుకు అడుగుతానంటే, మీరు గుర్తుందా లేదా అని మీకు గుర్తు చేయడానికి అడుగుతూ ఉంటాను. పారదర్శి అంటే ఏంటి, దేవుని నివాస స్థలం ఏది, ఇవన్నీ ఎందుకు అడుగుతూ ఉంటానంటే మీకు గుర్తుకు రావడానికి. దేవుని పిల్లలారా, అలా సాతాను రాత్రింబౌళ్ళు ప్రకటన గ్రంథంలో ఉంటుంది. రాత్రింబౌళ్ళు సహోదరుల మీద ఏం చేస్తున్నాడంట? నేరం మోపుతున్నాడంట. దేవుని పిల్లలారా, అంటే సాతాన్ అనేవాడు ఏం చేస్తున్నాడంటే పని చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు? దేవుడు లేడని రాత్రింబౌళ్ళు అందరికీ చెబుతూ అందరినీ తన వైపు తిప్పుకుంటున్నాడు. దేవుడు లేడనే రుజువులు వాడికి ఏమన్నా ఉన్నాయా? బాగా ఆలోచించాలా, నేను ముగిస్తాను. దేవుడు లేడు అనే రుజువులు వాడి దగ్గర ఏమన్నా ఉన్నాయా? దేవుడు లేవుడు అనడానికి రుజువులు ఉన్నాయండి? ఏమి నిద్రపోతున్నారట? లేవని గట్టికి చెప్పచ్చు కదా మీరంతా. దేవుడు లేడు అనడానికి రుజువులు ఉన్నాయా ఎలీషా? కాదు. లేవు. ఉన్నాయా? లేవు. దేవుడు ఉన్నాడు అనడానికి ఏమ్మా ఉన్నాయా? ఉన్నాయా? ఎన్నో ఉన్నాయి. ఒకటే రెండా? చెప్పలేనన్ని ఉన్నాయి రుజువులు. ఇన్ని రుజువులు పెట్టుకుని మనం ఎంత చేస్తున్నాం పని? ఏ రుజువులు లేని అంత పని చేస్తూ ఉంటే ఇన్ని రుజువులు ఉన్నాం మనం. తుస్ ఏనా? ఇన్ని రుజువులు ఉన్న మనం ఏం చేయడంలే అంటే చేయనీయడంలే. ఇటుపక్క చూస్తే మనతో చేయనీయకుండా, ఇటుపక్క చూస్తే వాళ్ళతో చేయనీయకుండా. అబ్బా ఏందండి వాడి పని, ఏందండి వాడి పని. అంత పని చేసినోడికి విశ్రాంతి కావాలనొద్దా? విశ్రాంతి కావాలి. దేవుడు కూడా పని చేసి 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 ఆయన కూడా విశ్రాంతి తీసుకోవాలి. సాతాను పని కూడా మీకు చెప్పాను. ఇప్పుడు సాతాను పని కూడా చెప్పాను. ఆడి కూడా పని చేసి 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 ఆడి కూడా విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కడ ఇప్పుడు వాడికి ఎక్కడ విశ్రాంతి? వాడిది ఇంతకు ఎక్కడ పరదేశం? ఇంతకు వాడి పరదేశం ఎక్కడ? చూపించాను కదా పోయిన వారం. వచనం చూడండి, పోయిన వారం చూపించాను కదా. తీయన్న రవన్న ఇప్పుడుది వచనం తిన్నా. తిండి మా వచనం తిండి. పోయిన వారం చెప్పాను కదా, వచనం తిండి. సాతాను ఎంత బాగా పని చేస్తున్నాడు, ఎవరి మధ్య పని చేస్తున్నాడు? తిండి, వచనం తిండి. నిన్న మధ్యాహ్నం ఏం తిన్నారమ్మా? నిన్న మధ్యాహ్నం, రాత్రి ఏం తిన్నారు? శకుంతలమ్మ, నేను రాత్రి ఏమిటి మా భోజనం ఇంట్లో? పప్పు అన్నం. వెరీ గుడ్. తాలింపు ఏం లేదమ్మా, అప్పలాలు ఏం లేవు కదా, ఒట్టి పప్పు అన్నమే. ప్రమోదు, రాత్రి ఏం తిన్నావు? అందరూ తలలు దించుకుంటాడు, ఏడ మమ్మల్ని అడుగుతారేమో. చదువు నేను. మత్తయి సువార్త 12. వెరీ గుడ్ అమ్మా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43-44. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచూ నీరు లేని చోట్ల తిరుగుచుండును. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచూ నీరు లేని చోట్ల తిరుగుచుండును. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత, ఒక మనుషుని వదిలేసి వెళ్ళిపోతుంది అంటది. మామూలుగా మనుషులు వదిలిపెడుతుంది? అసలు అది వదిలిపెట్టదు. అంతా వాడు చుట్టూరే ఉండాలి, అంతా నా చుట్టూరే ఉండాలా, ఒక్కరిని కూడా వదిలిపెట్టదు. అలాంటిది ఆ వ్యక్తిని వదిలిందంటే ఎలా వదిలింది? సామాన్యంగా వదులుతుంది అన్నది. అలాంటిది వదిలిందంటే ఎలా వదలగలిగింది? ఎలా వదలగలిగిందో చెప్పమంటారా? నువ్వెప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకున్నావో, ఇక నాకు ప్రభు కావాలనుకున్నావో, మారు మనసు నిమిత్తం, పాపక్షమాపణ నిమిత్తం ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో, నిన్నేం చేసింది? అది వదిలేసింది. ఎస్, ఎప్పుడు వదులుతా చెప్పండి? అప్పుడే కదా వదిలేది. అప్పుడు వదిలేసింది.
ఒక మనుషుని వెళ్ళిపోయిందండి. ఒక మనుషుని వదిలి వెళ్ళిపోయింది. అంటే మనల్ని కూడా వదిలేసింది. ఎస్, మనల్ని కూడా వదిలేసింది. వదిలేసిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత ఏమండి, అది ఇంకా నీరు లేని చోట్ల తిరుగుతుంది. నీరు లేని చోట్ల అంటే ఏం చెప్పాను? నీరంటే ఏంది? వాక్యం. బాగా నేర్చుకోండి. నీరంటే వాక్యం. వాక్యానికి నీరును సాదృశ్యంగా చూపించారు. మీరు ఉదక స్నానము చేత, అలాగే ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను. నీరంటే వాక్యం, ఆత్మ మూలం అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీరు రక్షింపడాలి. దేవుని పిల్లలరా, దేవుని వారలరా, అంటే నీరులోని చోట్ల అంటే వాక్యములోని చోట్ల తిరుగుతుంది. అయితే మరలా దానికి ఒక ఆలోచన వచ్చింది. ఏమని ఆలోచన అంటే, చదువుమ్మా 44 అనుకుంటాను. ఎక్కడ చూసినా విశ్రాంతి దొరకడం లేదు. నేను వదిలి వచ్చిన, ఒకప్పుడు ఒక మనుషుని వదిలేశాను కదా, ఆ మనుషుని వదిలేసి వచ్చాను కదా, నేను వదిలి వచ్చిన నా ఇల్లు అంటే ఏది? మనమే ఆయన ఇల్లు. ఎవరిల్లు? మనం దేవునికి ఇల్లు. మనం ఎవరంట? ఆయన ఇల్లు అంట. ఆయన అంటే దేవునికి ఇల్లు. దేవుని ఇల్లు మనం. ఆ ఇంటికి రావాలనుకునిందంట. ఆ ఇండ్లు ఎవరు? మనమే. నేను వదిలినాను కదా, షడ్రక్ని వదిలినాను ఒకప్పుడు నేను, రవిని వదిలినాను ఒకప్పుడు నేను, విజయ్ని వదిలినాను ఒకప్పుడు నేను. ఇదిగో వీళ్ళందరినీ, శైలమ్మ, అందరినీ శివమ్మ, మా తమ్ముడు మహేష్ బాబు, వీళ్ళందరినీ వదిలేసింది. ఇప్పుడు గుర్తొచ్చింది. వదిలేసి వచ్చినాను కదా నేను. వదిలేసి వచ్చిన తర్వాత ఏమన్నా ఖాళీ ఏంటదే? ఇల్లు ఏమన్నా ఖాళీ ఏంటదే? అంటే విశ్రాంతి ఎక్కడుంది దానికి? దేవునింట్లో. అంటే మన దగ్గర విశ్రాంతి ఉన్నట్టు ఏమన్నా ఖాళీ అయిందా? ఏమన్నా ఖాళీ అయిందేనో వచ్చిందంట. నేను వదిలిన ఇంటికి వెళ్తాను, తిరిగి వెళ్ళిదని అనుకుని వచ్చి చూడగా నా ఇంట్లో ఎవరు లేరంట. అది ఊడ్చి అమర్చి ఉన్నట. ఇంట్లో ఎవరు లేరంట. ఎవరు లేరు? వాక్యం లేదు అంటే దేవుడు లేడు, పరిశుద్ధాత్మ దేవుడు లేదు, యేసుప్రభువు లేడు, ఎవరు లేరు, అంత ఖాళీ. బాప్తీసం తీసుకున్నప్పుడు అందరూ వచ్చారు, కొద్ది రోజులకి ఏమైపోయారు? ఖాళీ 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 ఖాళీ. ఇల్లు ఖాళీ అయిపోయింది. ఎవరి ఇల్లు అది? దేవుని ఇల్లు. అంటే ఎవరిది? మనకిచ్చిన దేహమే, అంటే మనమే. అంటే ఒకప్పుడు దేవుడు ఉన్నాడు, ఇప్పుడు ఏమైపోయింది? ఖాళీ అయిపోయింది. మా సుమతి, నీది ఖాళీ అయిపోయింది. నీదిమా మహేష్ బాబు, నీ ఇంట్లో దేవుడు ఉన్నాడా? దెయ్యం ఉందా? ఖాళీగా ఉందా? ఉన్నాడా? ఖాళీ కాలేదా? వెరీ గుడ్. కానీ వాడు చూసే ఖాళీగా ఉందంట, నువ్వేమో ఖాళీ తెల్ల. వాడు చూసే ఎలా ఉంది ఇల్లు? ఖాళీ లేదు నువ్వంటేట. వాడేమంటున్నాడు చూడు, నేనంటున్నాను, వాడు మళ్ళా చదవండి 44 చూడండి. విశ్రాంతి దొరకనందున నేను వదిలే వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని వచ్చి అంట. ఇదేంది మీరంతా ఎవరు ఉండారంటున్నారు? ఎవరు ఉండారాడా? ఎవరు లేరు బాబు. ఖాళీ. ఇల్లు ఏమైపోయింది? ఖాళీ అయిపోయింది. మీరు రొట్టె తీసుకుంటున్నారు కదా, ఇల్లు ఖాళీగా ఉందా? లేకపోతే యేసు ప్రభు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉండాడా లేదో మిమ్మల్ని మీరు ఏమండి, నన్ను నేను పరీక్షించుకుంటాను, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అప్పుడు తెలిసిపోతుంది ఇల్లు ఖాళీగా ఉందే, హౌస్ఫుల్ అయిందే. ఇంట్లో ఖాళీ ఉందా లేదా అనే సంగతి మీకు అర్థమైపోతుంది. ఖాళీగా లేదా, లేకపోతే దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే వాక్యం ఎలా ఉండాలి తెలుసా? మన దగ్గర వాక్యం కోసం మన తనకలాలి, మనకు ఆయన కోసం మన తపన ఎట్టుండాలి తెలుసా? ఆయన వాక్యం ఎట్లా నేర్చుకోవాలి తెలుసా? ఆయన గురించి ఎట్లా ఉండాలి తెలుసా? మన క్రియలు మన మీద ఏం చేస్తాయి? సాక్ష్యం ఇస్తాయి. మనం దేవుని పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నామో తెలిసిపోతుందండి. దెయ్యం ఉండాడా మనలో, దేవుడు ఉండాడని. వాళ్ళ క్రియలు వాళ్ళ మీద సాక్ష్యం ఇస్తాయి. ఎవరు లేరంట ఆ ఇంట, ఎవరు లేరంట. లేకపోగా ఆ ఇంట్లో ఎలా ఉందంటమ్మా? అది ఊడ్చి అమర్చేశారంట. ఏమండి, ఏం ఊడ్చారు? ఏం అమర్చారు?
చెప్పమంటావా? దేవుణ్ణి ఊడ్చేసాం. దేవుణ్ణి ఊడ్చేసాం. దేవుణ్ణి ఏమనుకున్నాం? ఒకప్పుడు దేవుడు అనుకున్నాం, ఇప్పుడు ఏమనుకున్నాం? దెయ్యం అనుకున్నాం, చెత్త అనుకున్నాం, చెదారం అనుకున్నాం. ఏం చేశారు? చాలా మంది ఊడ్చేశారు. మీకు అర్థమైపోవాలి. ఒక్కొక్క మనిషి క్యారెక్టర్ను చూస్తూ ఉంటే ఈడు దేవుణ్ణి కలిగిన వాడా, దెయ్యాన్ని కలిగిన వాడా అనేది మనకు అర్థమైపోతుంది. ఊడ్చేసింది, చక్కగా ఊడ్చేసింది. చాలామంది కనపడుతున్నారు మనకంటే కూర్చున్న వాళ్ళందరూ. ఊడ్చి అమర్చి ఉండుట. ఏం అమర్చి ఉండుట? అమర్చి ఉండదంట. ఏం అమర్చి ఉండదు? అమర్చినటువంటివి అది తెలుసుకోండి. ముగిచేద్దాం, మిగతాది మళ్ళీ చెప్తాను. అమర్చి ఉన్నామంట, ఊడ్చేసామంట. దేవుణ్ణి ఏం చేసాం? ఊడ్చేసామంటే ఏమని? ఊడ్చి బయటపడేయడం. ఊడ్చినట్టు ఏడ పెట్టుకుంటామా? నెత్తిని పెట్టుకుంటామా? ఊడ్చింది ఏడపేస్తాం తల్లి? బయటపడేస్తాం. ఊడ్చి బయటపడేసాం. ఎవరిని పడేసాం బయట అనడానికి ఏమన్నా రుజువు ఉందా బైబిల్లో? ఉంది. యేసు ప్రభు తలుపు వద్ద నిలబడి ఏం చేస్తున్నాడంటమ్మా? అంటే బయటికి వెళ్ళిపోయాడా యేసు ప్రభు? వెళ్ళిపోయాడు. ఎవరు వేసేసారు బయట? అందుకే మళ్ళా పాపం ఆయన సిగ్గు లేదేమో ఆయనకు. వచ్చి దండం పెడుతున్నాడు. ఒరే మీకు తలుపు కొడుతున్నాంట్రా, ఒరే తలుపు తిండ్రా. సాతాను ఏం అడగడండి, ఎంత తలుపు తిండ్రా అని ఆల్సిన అవసరం లే. ఇంత డబ్బు తెచ్చాడు పెడితే చాలు, మనమే తలుపు తెచ్చాం. నిజమా? ఇంత బంగారు తెచ్చి పెడితే తలుపేంది, గేటు గడ తెచ్చాం. బయట ఉండే గేటు గడ అన్నీ తెచ్చి రెడీగా. యేసు ప్రభు ఏం తీసుకొస్తాడండి? వాక్యం తీసుకొస్తాడండి. వాక్యానికి ఎవరండి తలుపు తీసేది? వాక్యానికి తలుపు తీసేవాడు అండి. నా నోరు పోతుందండి. రండర్రా చర్చికి. ఏవా నిన్నోడు మీటింగ్ పెట్టాడు, రండర్రా ఒక 5,000 అన్నాడు అంతే. ఎంతమంది పాస్టర్లు అండి బాబు, ఎంతమంది మనుషులు అండి బాబు. పాస్టర్ కానోడు కూడా తెల్లసొక్కాయి, తెల్ల ప్యాంటు. ఇంట్లో భార్య కూడా తెల్లసీర, తెల్ల రైక, తెల్లది నెత్తి మీద గుడ్డ. భార్య, భర్తలు, కొడుకులు అందరూ పాస్టర్లే. ఎంత? ఆఫ్టర్ ఆల్ మొత్తం కుటుంబం పడిపోయింది 5,000కు. వాక్యం ఉంది, రండ్రా బాబు. వాక్యం ఉంది, రండమ్మా. అమ్మ రండి తల్లులారా. వాట్సాప్లో దీంట్లో పెట్టి నోటికి మేమిడి నెత్తి కొట్టుకొని అరుస్తూ ఉంటాను. ఎవరైనా నా మాట ఒక్కరన్నా వస్తారమ్మా? వస్తారా? నేను కూడా 5,000 కానీ మనిషికి రండి అన్నాను అనుకో. ఎంతమంది వస్తారమ్మా? టోటల్ ఫ్యామిలీ మనిషికి 5,000 అంటే చాలు. పక్కింటి వాళ్ళు కూడా పిలుచుకొని వస్తారేమో. దేవుని పిల్లలారా, మన సంఘం అలాంటి కాదని నేను అనుకుంటున్నాను. మన సంఘం అలాంటి స్థితిలో ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి వాక్యం నేర్చుకున్న సంఘం మన సంఘం. ఓకే, ఊడ్చేశారమ్మా. ఎవరిని ఊడ్చేశారు? దేవుణ్ణి ఊడ్చేశారు. ఇక తర్వాత ఏముందని? అది ఊడ్చి అమర్చి ఉండుట చూసి ఏం అమర్చారమ్మా? ఇది చెప్పి ముగించుకున్నాం. మిగతా భాగం మళ్ళీ చెప్తాను. అమర్చాడంటే ఏం అమర్చాడు? దేవుణ్ణే బయటికి అవతల ఊడ్చిపడేశాడంటే ఇంకా అమర్చినట్టు ఏంటి అనుకుంటున్నారు? అబద్ధాలు ఏం చేసి ఉన్నాడు? అమర్చిపెట్టున్నాడు. ఇంకా జారత్వం అమర్చిపెట్టున్నాడు. ఇంకా ఏమండి శరీర సంబంధమైనటువంటి ఏంటమ్మా? ఒకసారి చూద్దామా ఏమేమి అమర్చాడు. గలతీలు రాసిన పత్రిక తల్లి, గలతీలు రాసిన పత్రిక ముగిస్తాను. ఇక గలతీలు రాసినటువంటి పత్రిక చూడండి ఒకసారి. 5:20-19 తల్లి, 19 చదువునైనా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవి ఏవనగా అంటే ఒకప్పుడు పోగొట్టుకున్నాం మనం ఇవన్నీ. ఏమండి ఒకప్పుడు మనం అన్నీ పోగొట్టుకున్నాం కదా. గలతీ 5:19. ఒకప్పుడు బాప్తీసం ద్వారా ఎన్ని పోగొట్టుకున్నాం కదా. మరలా ఒకరోజు వాడు వచ్చే తెలికే అన్నీ ఏం చేసి ఉన్నామన్నా? సిద్ధపరుచున్నాం కాదు, అమర్చి పెట్టుండాం. ఎవరి కోసం? అయ్యగారి కోసం. రారాయ్ చూడోయ్. ఏంటిమ్మా? మొదటగా జారత్వం అంటే ఏంది? మంది కాని దాన్ని మనం కోరుకునేదే జారత్వం. జారత్వము, అపవిత్రములు, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు,
మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అన్నీ కూడా చక్కగా ఏం చేసి ఉన్నాం, అమర్చాం. చూడు, వేసి అమర్చాం. అలాగ అన్నీ అమర్చి పెట్టున్నామండి. ఎవరు చెదలికే ఊడ్చి వాడి కోసం అమర్చాం. అంటే కొందరికి నిద్ర రావాలంటే అండి, కొందరికి నిద్ర రావాలంటే ఆ ఇంట్లో ఎలా ఉండాలి, కొన్ని నీట్గా అమర్చి ఉండాలి. ఎక్కడంటే అక్కడ ఏమైనా ఉంటే నిద్ర రాదు, గల్లిబిలిగా ఉంటే బాగుండదు. ఎలా ఉండాలా, ఆ నీట్గా అమర్చి చక్కగా ఉండాలి ఇల్లు. సాతానికి కూడా ఏముండాలా, వాడికి నిద్ర రావాలంటే, సాతానికి నిద్ర రావాలంటే ఏముండాలమ్మా, ఇవన్నీ ఉండాలి తల్లి. జారత్వాలు, అసూయలు, కక్షలు, ఏమండి ఎన్ని 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 ఉన్నాయంట, కొట్లాట్లు, గుదులాట్లు ఎన్ని ఉన్నాయంటే ఏమండి, అక్కడ ఎవరున్నారు ఇంతకు? ఇప్పుడు మన ఇంట్లో గొడవలు 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 గొడవలు, తిట్టుకోవడం, కొట్టుకోవడం, డూమ్ డామ్ అనుకుంటా, అరుచుకుంటా, వాళ్ళు కొట్టడం, వాళ్ళ మీద కొట్లాట్లు, వీళ్ళ మీద కొట్లాట్లు, అసూయలు, ద్వేషాలు ఎన్ని ఉన్నాయంటే, అంటే ఇక్కడ ఎవరు ఉన్నారు? నిద్రపోతున్నాడు వాడికి అట్లుంటే నిద్రపోయేది. నువ్వు నీ మొగుడు జుట్టు పట్టుకుని ఉతుక్కుంటా ఉన్నారనుకో, అంటే అలా గురకబెట్టి నిద్రపోతూ ఉంటాడు. అంటే కొట్టుకుంటూ ఉండాలి, తిట్టుకుంటా, రే నీ 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 అంటా ఉన్నారనుకోడికి, అబ్బా మామూలు నిద్ర కదా అది, గాఢ నిద్ర లేకపోతూ ఉంటాడు. మీరు ప్రార్థన చేసుకుంటే వాడికి నిద్ర రాదు, మీరు వాక్యం వింటా ఉంటే నిద్ర రాదు వాడికి. అందుకే ఇంట్లో ప్రార్థనలు లేవు. ఏమండి, కుటుంబ ప్రార్థనలు ప్రతిరోజు మా ఇంట్లో ఉన్నాయన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. ఇద్దరు. కుటుంబం అంటే నీ కొడుకు, నీ కోడలు, నీ పిల్లలు అందరూ కూర్చొని చేసుకోవాలి. శకుంతలమ్మ చేసుకుంటున్నారా? నీ చిన్న కొడుకు కూర్చుంటున్నాడా? అయిపోయింది, నీ కుటుంబ ప్రార్థన కాదు అది. అది కుటుంబ ప్రార్థన కాదు. నువ్వు ఒకదాన్ని, నేను 70 సార్లు చేసుకుంటాను రోజుకు, 3 సార్లు కాదు. నేను రోజు ఇంటి కిందికి పోయినంటే ప్రార్థనే. అట్ట కాదు, కుటుంబం, భర్త, భార్య, పిల్లలు రోజు కూర్చొని వాక్యం చదువుకొని మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేసుకునే కుటుంబం. ఏంది ఎంతమంది ఉంటే లేదా చంద్ర సార్? ఇంతమంది ఉంటే లేదా? ఎందుకు లేదు? వాడికి నిద్ర లేదు. ఇట్లుంటే మీరు కానీ కుటుంబ ప్రార్థన చేసుకుంటే వాడికి ఏముండదు, డిస్టర్బెన్స్. ఏంటి డిస్టర్బెన్స్ అంటాడు, ఏంటి ఇది, ప్రభువా తండ్రి అని అనుకో, చీ నర్మైండి, నిద్ర వస్తూ ఉంటే ఏంది అరుపులు. ఎవరు? అప్పుడప్పుడు ఏదైనా నిద్రపోతూ ఉంటే సౌండ్స్ వచ్చినాయి ఎలా ఉంటుంది? బుద్ధి ఉందే లేదా నిద్రపోతూ ఉంటే? సైతాన్ గడ ఏం చేస్తున్నాడు, మీరు ప్రభు అని అరుగు, నర్మై అంటాడు. షిప్, ప్రార్థనలు ఏమిలే. ఈ ప్రార్థనలు ఏమంటే ఏమని అర్థం? వాక్యం లేదంటే ఇంట్లో ఏమని అర్థం? మా తమ్ముడు చెప్తాడు ఇప్పుడు, చెప్పు నాయన. ఏమని అర్థం? సాతాను పవలిస్తున్నాడు. సాతాను ఏం చేస్తున్నాడు? అయ్యగారు నిద్రపోతున్నాడు. ఎవరు? వాడు దూతలు. అయ్యగారు నిద్రపోతున్నారు. అందులో వాడితో పాటు ఎంతమంది వచ్చినారు? ఇంక వాళ్ళంతా ఏం చేశాడు? నిద్రపో, అయ్యగారు నిద్రపోతాను, ప్రార్థన వద్దు, బైబిల్ చదువుతాను, నొరిపి నిద్రలేస్తాడు, నొరిపి ముయ్ 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 ముయ్. బైబిల్ తెరిచేదిలే. బైబిల్ తెరచాలనుకున్నా కూడా కుదరదు. తెరిచారు. ప్రతిరోజు బైబిల్ కుటుంబంగా కలుసుకొని చదువుకుంటున్నారు. శకుంతలమ్మ ఇప్పుడు చెప్పు, కుటుంబంగా నలుగురు కూర్చొని 4 బైబిల్ తీసి చదువుకుంటున్నారా? సాతాను ఉండడానికి, మన ఇంట్లో అనడానికి కొన్ని రుజువులు. మరి ఎట్లా ఇప్పుడు? మరి ఎట్లా? సాతాను ఉంటే మంచిదా, మనకు దేవుడు ఉంటే మంచిదా? మరి దేవుడు ఉండాలంటే అమర్చినటువంటి ఏం చేయాలా? ఇవన్నీ తీసేస్తే వాడు వెళ్ళిపోతాడు. తీసేద్దామా? ఏంటంటే తీసేద్దాం, చదువు నేను ఒక్కసారి చదువు ముగిద్దాం. ఇంకా ఏంటంటే తీసేయాలో చెప్పండి. జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, దేశములు. దేశం అంటే ఒకరి మీద ఒకరికి పగలు ప్రతీకారాలు ఉండకూడదు, ద్వేషాలు ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, పగలు ఉండకూడదు, కలహాలు ఉండకూడదు. ఏమండి, ఈ ద్వేషాలు, ఈ పగలు, కలహాలు మన దగ్గర ఉన్నాయి లేవా? తీసేయాలా? తర్వాతనైనా మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవన్నీ కూడా ఏం చేయాలా? తీసేయాలి. ఇవన్నీ తీసేయాలి. ఇవన్నీ తీసేయాలి. ఇవన్నీ తీసేయడం అంటే ఊడ్చి పడేయడం. సాతాను ఎలా అయితే ఊడ్చి అమర్చి ఉండేట్టు చూసి లోపలికి వస్తున్నాడో, అలాగే దేవుడు కూడా మళ్ళా లోపలికి రావడానికి ఇవన్నీ కూడా ఏం చేయాలా?
ఊడ్చి అమర్చి ఉండాలి. ఆయన కూడా ఆయనకి ఏం అమర్చి ఉండాలా, వీడికి ఇవి అమర్చి ఉండాలా, మరి దేవుడికి ఏం అమర్చి ఉండాలా? దాని కిందనే ఉండే కదా, దాని కిందనే ఉండే కదా. అందుకే రవి నన్ను సంఘ పెద్దగా పెట్టింది. వాక్యం తర్వాత వాక్యాన్ని అందుకుంటున్నాడు. ఆయన ఎలాంటాడో నాకు తెలియదు, కానీ సంఘంలో మాత్రం నేను అడిగిన దానికి ఆయన్నే సమాధానం చెప్తా ఉంటాడు. మిగతా వాళ్ళంతా గమ్మున ఉంటారు. మీరు మంచోడా, ఆయన మంచోడా? నాకు చెప్పండి, మీరు మంచోడా, ఆయన మంచోడా? ఆయన తిడతాడండి, ఆయన కొడతాడండి, ఆయన ఎట్టంటే మాట్లాడు చెడ్డోడే, కానీ ఆయన వాక్యం చెప్తాడు, మీరు చెప్పడంలే. మీరు మంచోళ్ళు కావాలంటే వాక్యం చెప్తేనే మంచోళ్ళు, సరేనా? వాక్యం నేర్చుకుంటేనే మంచోళ్ళు. వాక్యం లేకుండా ఎంత మంచిగా ఉండాలన్నా కూడా మనం దేవుని దృష్టిలో చెడ్డోళ్ళం. ఓకే, ఏముండాలంటే మనలో? చదువునైనా మా శివ చదువు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ. అంటే ఏమి అమర్చుకోవాలమ్మా మనం? ఏమి అమర్చి ఉండాలా దేవుడు వచ్చే సమయానికి? చెప్పునైనా. ప్రేమ నెంబర్ 1 ఏంటి? ప్రేమ. సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇట్టి వాటికి విరోధమైనది ఏది లేదంట. అంటే ఇలాంటివి మీరు సర్దుకొని ఉండాలి, అమర్చి ఉండాలి. మరి ఓడ్చాల్సింది సాతాను వాడు దూతలను. సుమారుగా వాడు 7 మందిని పిలుచుకొచ్చాడు కదా. వాడు 7 మందిని పిలుచుకొచ్చాడు, మళ్ళీ ఈడొకడు. వీళ్ళందరినీ కూడా తరిమేస్తే దేవుడు మన దగ్గరికి వచ్చి ఉంటాడు, సరేనా? ఒకవేళ ఇలా జరగలేదంటే ఏం జరుగుతుందో వచ్చేవారం చెప్తాను. మీరు కానీ ఇవి అమర్చుకోకుండా, ఏంటివి? ఆత్మఫలాలు కానీ మీరు అమర్చుకోకపోయారనుకో ఏం జరుగుతుందో చెప్తాను. ఏమి జరగలేదు అని అనుకుంటారేమో. ప్రతిదానికి ఏముంది? సమయం ఉంది. ఎప్పుడు ఏం జరగాలో అప్పుడు జరుగుతాయి. ఆ భవిష్యత్తులో ఆ భయంకరమైనవి జరగక ముందే మనం జాగ్రత్త పడినామనుకో, ప్రమాదం నుంచి ఏం చేస్తాం? తప్పించుకుంటాం. అలా తప్పించడానికే దేవుడు సంఘానికి మనల్ని తీసుకొచ్చి నానా విధమైన జ్ఞానం ద్వారా చక్కగా పెంచుతున్నాడు. ఓకే, మంచిది. రొట్టె తీసుకున్నాం. రొట్టె తీసుకోవడానికి ముందు మనల్ని మనం పరీక్షించుకున్నాం.